భక్తి శ్రద్ధలతో చేయాలి. పూజ చేసినా, దీపం వెలిగించినా అని చెప్పేసి అంటారు. అయితే హ్మ్. మనము ఒక ఏదైనా ఒక మంత్రాన్ని చదువుతున్నామా, లేకపోతే ఒక పని చేస్తున్నామా, దాని ఫలితము అనేది మనసు పెట్టి చేసినా, మనసు పెట్టి చేయకపోయినా ఎంతో కొంత అయితే ఉంటుంది. దీనికి మన పురాణాల్లో కూడా ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఒక ఋషి ఒడ్డున కూర్చొని ఉంటారు. హ్మ్. ఒక భక్తుడికి మరి రోజు నాకేవో చెప్తున్నారు, భగవద్గీత చదివిస్తున్నారు, లేకపోతే నాతో ఈ పని చేయిస్తున్నారు, ఈ స్తోత్రం చేయిస్తున్నారు, దానికి ఫలితమే లేదు అంటాడు. హ్మ్. అన్నప్పుడు సరే నీకు ఒక నిదర్శనం చూపిస్తాను అని చెప్పి బాగా మురికి పట్టిన మసి పట్టిన ఒక బుట్టని ఇస్తాడు. ఇచ్చి అక్కడ నదిలో వెళ్ళి నీళ్లు తీసుకురా అంటాడు. హ్మ్. భక్తుడు గురుగారు చెప్పారు కదా, వినాలి కదా. సో వెళ్ళి ఆ బుట్టలో నీళ్లు ముంచుతాడు. కానీ బుట్టలో నీళ్లు ఉంటాయా, అన్ని చిల్లులే కదా. సో నీళ్లు పోతాయి. తీసుకొచ్చే లోపల మొత్తం ఖాళీ అయిపోతుంది. నీళ్ళన్నీ పోయినాయి, ఏం చేయాలి గురుగారు అంటే మళ్ళీ ఇదే అంటాడు.